కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం పట్ల ఒక్కసారిగా మీడియా ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి రిపోర్టర్ పైన కూడా ఈ రకమైనటువంటి దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని పూర్తిగా ఈ యొక్క దాడి పట్ల మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ కూడా ముక్త కంఠంతో ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చూడొచ్చు మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. మోహన్ బాబు గేటు ముందట ఎంతో ఓపికగా 2 రోజుల నుంచి గేటు ముందట మీడియా ప్రతినిధులందరూ కూడా తిండి తిప్పలు లేకుండా ఇక్కడ తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇలా మోహన్ బాబు విచక్షణ రహితంగా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి ఒక ప్రతినిధి పైన తీవ్రమైనటువంటి దాడికి పాల్పడ్డ పట్లయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టు మిత్రులందరూ కూడా. సో అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులటువంటి నేపథ్యంలో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇలాంటి సందర్భంలో కూడా ఇక్కడ రాత్రి వరకు ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కనీసం మర్యాద లేకుండా ఈ రకమైనటువంటి దాడి పాల్గొనడం అయితే తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. సో దీంతో వెంటనే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా ముక్త కంఠంతో నినాదాలు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు చూడొచ్చు విజువల్స్, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా ఒక హైడ్రామా కొనసాగుతుంది 2-3 రోజుల నుంచి. పోలీసులు ప్రొటెక్షన్ పూర్తిగా ఇవ్వలేకపోవడమా, లేకుంటే మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీ ఆధీనంలో ఉందా, లేకుంటే ఇది పోలీస్ సెక్యూరిటీ ఆధీనంలో ఉందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ పూర్తిగా ఇంత ఆందోళన 2 డేస్ నుంచి కొనసాగుతున్నా కూడా పోలీసులు పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోలేకపోవడం, ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోవడం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులు ప్రత్యక్షంగానే చూస్తున్నాగానే దాడులు జరగడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. మంచు మనోజ్ షర్ట్ కూడా చిరిగినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు విజువల్స్లో. ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ భౌతికంగా కొట్లాట జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం అదుపులోకి తీసుకోవాల్సినటువంటి యంత్రాంగం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా, లేకుంటే ప్రెజర్స్ ఉన్నా ఏంటో తెలియదు. కానీ అక్కడ మీడియా ప్రతినిధులు కొడుతున్నా కూడా ఇక్కడ పూర్తిగా అసలు ఈ దాడికి పాల్పడుతున్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళు అసలు ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది, దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వకుండా పైగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం అనేది తీవ్ర ఖండిస్తున్నారు. చాలామంది తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి దాడులు జరగడం హేయమంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, ఒకవైపు మనోజు తనకు న్యాయం జరగాలంటూ ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తుంటే తన గురించి ప్రస్తావించడం వదిలిపెట్టి, తన గురించి మాట్లాడడం వదిలిపెట్టి, మోహన్ బాబు దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వదిలిపెట్టి, లోపల ఏం జరిగిందో చెప్పాల్సింది వదిలిపెట్టి ఇలా విచక్షణ రహితంగా దాడులు చేయడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మారుతుంది. ప్రస్తుతం అయితే రాత్రి వేళ మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఆందోళన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరు చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. మీడియా ప్రతినిధులపైన ఈ రకమైనటువంటి దాడికి పాల్పడడం పరిగెత్తించి మరి విజువల్స్ మనం చూస్తున్నాం. లోపలికి వెళ్ళినటువంటి కెమెరామెన్లను, రిపోర్టర్లను పరిగెత్తించి బౌన్సర్లు బయటికి తోసేసేటువంటి చర్య అనేది చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.